నంద్యాల జిల్లాలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం కేసులో నిందితులని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడి వెనుక రాజకీయ ప్రమేయం లేదని తేల్చారు. కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 14న రాత్రి సమయంలో అఖిలప్రియ అనుచరుడు నివాసం ఇంటి బయట ఉండగా దుండగులు కారులోంచి వచ్చి అతన్ని చంపేందుకు ప్రయత్నించారు. అతనిపై ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. అయితే ఈ దాడి నుంచి అతను తప్పించుకున్నారు. పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితులని అరెస్ట్ కూడా చేశారు. ఎక్స్ మినిస్టర్ గారి ఇంటి పక్కలో నిఖిల్ అని పెద్ద సుబ్రాయుడు అని జమ్మనమడుగు గ్రామస్తుడు. ఇతనికి కింద హిస్టరీ కూడా ఉంది. మేడం గారి అసిస్టెంట్గా పనిచేస్తుంటారు. బాడీగార్డ్గా పనిచేస్తుంటారని మేడం గారు చెప్పారు. సుమారుగా 2 సంవత్సరాల నుంచి మేడం దగ్గరనే ఉంటూ ఆమె ఇంట్లోనే ఉంటున్నాడు. అతను రాత్రి సుమారు 12 గంటలప్పుడు అతను మరో ఇద్దరితో బయట మాట్లాడుతూ ఉండగా మన ఆలగడ్డ పాత బస్టాండ్ వైపు నుండి ఎర్టిగా మారుతి కారు కావాలనే ఉద్దేశంతో అతన్ని చంపాలనే ఉద్దేశంతో అతని ఇంటి ముందర ఉన్నటువంటి చూసుకొని బండి గుద్దింది. ఆ గుద్దిన తర్వాత కొద్దిగా ముందుకు పోయి నిలబడగా అందులో నుంచి 3 వ్యక్తులు దిగి వేటకొడవలతో దాడి చేసినారు. అతను ఎగిరి కింద పడిన తర్వాత లేచిన తర్వాత కూడా అతనికి గాయమైంది. వెంటనే అతను ఇంట్లోకి పారిపోయినాడు. తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చినారు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత అతన్ని ప్రథమ చికిత్స చేసి నంద్యాలకు పంపడం జరిగింది. మనకు రాబడిన సమాచారం మేరకు వాళ్ళను ఒక కారు ఉంది, అనుమానంగా తిరుగుతున్నారనే సమాచారం మీద పీవీఎస్ఆర్ గోడం దగ్గర తిరుగుతున్నారు అనే సమాచారం మీద నేను మా సిబ్బంది సిఐ గారు మరియు ఎస్ఐ వెంకటరెడ్డి మరియు సిబ్బందితో పాటు పోయి ఆడ అనుమానంగా ఉన్నటువంటి వాళ్ళను మనం చూసి పారిపోవడానికి ప్రయత్నించినారు. కారు పక్కన పెట్టుకొని వెంటనే మా వాళ్ళు చుట్టి వాళ్ళను ఈరోజు సుమారు 5 గంటలప్పుడు చుట్టుముట్టి అరెస్ట్ చేసినాము. విచారించగా ఏమంటే మొదటి వ్యక్తి ఈ రవి ఆ కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఎవరైతే హైర్ చేసినారో ఆ నేరం జరిగే టయానికి ఈ రవి అనేది ఆ కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ కారును మాలిక్ అని వాడు కూడా క్రిమినల్ హిస్టరీ ఉంది, నంద్యాల గ్రామస్తుడు. అతని ద్వారా హైర్ చేసుకున్నారు. అది ఇంకా విచారణలో తేలాల్సి ఉంది. అతను అరెస్ట్ అయిన తర్వాత ప్రస్తుతము నూలి అశోక్ మరియు రవి ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినాము. వాళ్ళని విచారణలో తెలిసింది ఏమంటే ఈ మాలికతను ఈ కారు హైర్ చేశారని, అశోక్ ఇతన్ని ఎట్లయినా ఏవి సుబ్బారెడ్డిని కొట్టిన వ్యక్తిని ఎట్లయినా చంపాలనే ఉద్దేశంతో మరాఠీ చంద్ర మరియు మాలిక్ బాషా, నూలి రవి, తప్పటి నరసింహారెడ్డి, ఇంకొకటి చంటి అని పూర్తిగా మనకు తెలియదు చంటి అడ్రస్. వీళ్ళందరితో ప్లాన్ వేసి అశోక్ మాలిక్ బాషా తెచ్చిన కారులో వీళ్ళందరూ కూడా 6 మంది ఉన్నారనమాట. ఈ విషయం సుబ్బారెడ్డి గారికి కూడా తెలిపినారు. ఇట మేము అతను చెప్పాలనుకున్నామనే ఉద్దేశంతో వాళ్ళు వేసుకున్న పథకం ప్రకారం 14/15/2024 అర్ధరాత్రి అతను చంపడానికి కారుతో గుద్ది చంపి నరకాలనే ఉద్దేశంతో అటెంప్ట్ చేసినారు. ఇది వాళ్ళు కన్ఫెస్ అయినారు. ఈరోజు అరెస్ట్ చేసి రేపు కోర్టుకు పంపిస్తాము. మిగతా ముద్దాయిల కోసం కూడా ఇన్ఫర్మేషన్ పెట్టినాము. త్వరలో కూడా అందరినీ అరెస్ట్ చేస్తాము.